शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। कुटुंबं ఈ రామభద్ర క్షేత్రానికి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ విప్రక్షేత్రం అని గోక్షేత్రం అని దీనికి పేరు. ఈ మార్గంలో వెళ్ళేవారు తప్పకుండా మన రామభద్ర క్షేత్రానికి వచ్చి మన క్షేత్రం అనేటువంటి భావంతో విప్రోత్తములంతా కూడా అలాంటి గొప్ప భావాలతోని మన అనేటువంటి భావనతోని అనేక ధార్మిక కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరు చేసుకోవాలన్నా కూడా ఈ రామభద్ర క్షేత్రం నుండి ఇప్పటి వరకు కేవలం 8 సంవత్సరాల్లోనే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో కావాల్సినటువంటి అభివృద్ధి, ఒక ఉన్నతమైనటువంటి విధానంగా ఈ క్షేత్రం అంత అభివృద్ధి అయింది అంటే కారణం కేవలం మహీసురేశ్చేత్. మహి అంటే భూమి మీద ఉండేటువంటి సురులు ఎవరు ఉంటే విప్రోత్తములేనంట. బయట మనము కలియుగంలో చాలా మంచి కార్యం చేయడం చాలా కష్టం అంటున్నారు, కానీ కలియుగంలోనే మంచి కార్యక్రమాలు చేయవచ్చు అనడానికి నిదర్శనం మన రామభద్ర క్షేత్రం. ఇప్పటివరకు ఎటువంటి నిష్కామంగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి 400 గజాల్లో రామభద్ర క్షేత్రము విప్రోత్తములు కానీ ఎవరైనా వచ్చి ఉండడానికి, తర్వాత ఏదైనా ధర్మకార్యం చేయడానికి అది సరిపోతుంది అనుకుంటే నడిపించు విభుండు రామభద్రుండు, నడిపించు విభుండు రామభద్రుండు అట. రామభద్ర స్వామి భద్రం అంటే క్షేమం అన్నట్టు. ఇది విప్రక్షేత్రం అని ఎప్పుడైతే అనుకున్నామో, గోక్షేత్రం అని ఎప్పుడైతే అనుకున్నామో, ఇలా విస్తారం అనేటువంటిది చాలా విశేషంగా జరిగింది. 2 ఆవులు ఉంటే సరిపోతుంది అనుకున్నాం, ఎందుకంటే బయట పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి ఎలా వస్తున్నాయో తెలియదు. ఆ గోక్షీరంతో ఆ గోధతితో కనీసం భగవంతుడికి సమర్పణ వారానికి ఒక్కసారైనా కూడా స్వచ్ఛమైనటువంటి దేశీయ ఘృతంతో క్షీరంతో అభిషేకం చేయాలి. కొంతనైనా కూడా భగవంతుని ప్రసాదించాలనుకున్నాం. దాదాపు ఈరోజు 40 ఆవులే కాదు, ఇక్కడ ఎవరికైనా చుట్టుముట్టు రైతులకు కానివ్వండి, ఎవరికైనా కూడా గోవులు ఆవు ఎద్దు కావాలి అంటే ఇక్కడ నుండి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అలా బయట కూడా అనేక అభివృద్ధి జరిగింది. ఇంతమంది అంటే ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మందిలో ఇంతమందిలో మన జనం ఎవరైతే బ్రాహ్మణ్యం ఎవరైతే ఉన్నారో, గోవులు బ్రాహ్మణులు క్షేమంగా ఉంటే లోకం క్షేమంగా ఉంటుందంట. ఎందుకంటే మనం ఏదైనా స్వార్థంగా జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ విప్రుడికి ఏ స్వార్థం ఉండదు. గోవుకి ఏమన్నా స్వార్థం ఉంటుందా? విప్రుడికి కూడా ప్రాతకాలం లేచినప్పటి నుండి నిత్యాది కర్మానుష్ఠానం చేసుకున్నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా భగవన్నామస్మరణతో జీవనం సాగుతూ ఉంటాడు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యే వినాలభ్యతే. ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ద్వారా ఈ జన్మ లభిస్తుంది. ఈ క్షేత్రానికి ప్రధాన అభివృద్ధి ఏమిటి అంటే, నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇక్కడంతా కూడా మన భక్తులు కూడా ఉన్నారు. అమ్మ మీ అందరు కూడా చెప్తున్నారు. మనమందరము కూడా ఒక్కొక్కరికి భగవంతుడు ఒక్కొక్క కార్యం ఇచ్చారు. విప్రోత్తములకు ఏమిటంటే వేదాధ్యయనము, శాస్త్రాధ్యయనము చేసి కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏతత్ ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. వారు తీసుకున్న ద్రవ్యం కూడా ఏం చేస్తారు, ఏదో పప్పు ఉప్పు నూనె తీసుకొని వచ్చేసి వాటి నుండి మొట్టమొదటిగా భగవంతుడికి నివేదన చేసిన తర్వాతనే తీసుకుంటారు. తీసుకొని కూడా లోకమంతా క్షేమంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటి వారు, అంటే లోకంలో ఉండేటువంటి వారు వారి యొక్క ధర్మకార్యాలు అంటే సుఖంగా ఉండడానికి, ప్రజలంతా కూడా భక్తులంతా కూడా మిగతా వర్ణాలంతా కూడా క్షేమంగా ఉండడానికి, మిగతా వర్ణాలే కాదు 14 లోకాల్లో ఉండేటువంటి వారు క్షేమంగా ఉండడానికి వారు నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉంటారు. ఇక్కడికి ఇంతమంది వేదాధ్యయనం చేసి, ఒక వేదం అధ్యయనం చేయాలంటే ఒక తపస్సేనండి. అలా వేదాధ్యయనం చేసి ఈ చండీ అనుష్ఠానం చేస్తున్నారు అంటే చాలా విశేషం. అలా ఒక్క చండీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంత నిష్టగా అంటే ఇక్కడ మేము వసతులు కూడా వారికి సరిగ్గా ఇవ్వలేము. ఈ రోజే మా తమ్ముడికి చెప్పాను, మిగతా ఆ ఫ్లోర్స్ లో అన్నింటిలో కూడా మంచిగా పరుపులు, తర్వాత బెడ్షీట్స్ అన్ని కూడా తీసుకుని వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నింటిలో కూడా గ్రీజర్స్ పెట్టిమని చెప్పాను. తర్వాత వేడి నీళ్ళు కూడా వెనకాలకు వెళ్తే వాళ్ళు కిందితోటి వచ్చే సంవత్సరానికి తప్పకుండా లిఫ్ట్ కూడా అవుతుంది. మీ అందరికీ కూడా మరల ఈ రామభద్ర క్షేత్రంలో అనేక ధార్మిక కార్యక్రమాలు చేయాలి. నోటి నుండి అనకూడదు, అంటే అమ్మవారి అనుగ్రహం ఇదంతా కూడా అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్లే నేను ఇదే చేస్తానని నేను ఎప్పుడు కూడా కోరుకున్నాను. కానీ కరోనా సమయంలో
ప్రపంచం అంతా క్షేమంగా ఉంటే ఈ సహస్ర సింధి చేద్దామని 5 సంవత్సరాల క్రితం అనుకున్నటువంటి యాగం ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో చేయడం జరుగుతుంది. లోకమంతా క్షేమంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వేదమూర్తులు కూడా అంత శ్రద్ధతో చేస్తున్నారు. మీ అందరికీ కూడా మేము ఏమి చేసినా కూడా తక్కువనే. భగవంతుడి రోజుక వస్త్రం, తర్వాత మీకు చాలా ఉండడానికి కూడా అనేక వసతులు, ఇవన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క రాముడి యొక్క గ్రహంతో ఇక్కడ ఉన్నటువంటి మహీశ్వరులు అటువంటి మీ అందరి ఆశస్సులతో ఈ రామభద్ర క్షేత్రం ఇంకా ముందుకు అభివృద్ధి జరగాలని, భక్తులందరికీ కూడా మనం చేసేటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ఈ రామభద్ర క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులకే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఉండేటువంటి వారందరికీ కూడా క్షేమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఎటువంటి కోరిక లేదండి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేదు. 20 రోజుల్లో మాత్రమే మీ అందరికీ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు తెలుసు, 25 రోజుల్లో మాత్రమే సంకల్పం చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చెప్పగానే సూర్యనారాయణ జనాభట్ గారి కుటుంబ సభ్యులు కానివ్వండి, తర్వాత ఇక్కడ అర్చన చేసినటువంటి అందరూ కూడా వేదమూర్తులు కానివ్వండి, వారందరి యొక్క ఆశీస్సులు చేత వైభవంగా జరుగుతుంది. మీరు కూడా అంత శ్రద్ధగా చేస్తున్నారు. మేము మీకు ఎంత సమర్పించినా కూడా తక్కువనే. చంద్రుడితో నూలు పోగులాగా మీరు ఎటువంటి వసతులు కానీ ఏ ఇబ్బంది అయినా కూడా మాకు స్వతంత్రంగా చెప్పాలి. మీరు ఫస్ట్ ఫ్లోర్లో మా అమ్మ వాళ్ళు ఉంటారు. ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మనం అందరం కూడా ఒకే కుటుంబం అంటున్నాము. మీరు తప్పకుండా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఎంతో దూరం నుండి విచ్చేసినటువంటి అందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మన గోవిందన్న తర్వాత అన్న విజయ్ హరిసర్వత్వం ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. రాజా రామచంద్ర భగవాన్ కి పవన సుత హనుమాన్ కి జై.